లగచర్ల రైతులపై సర్కారు దమన నీతిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు అన్ని నియోజకవర్గాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ వినతి పత్రాలను సమర్పించనుంది. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం పట్ల బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. రైతులను జైళ్లలో నిర్బంధించి రైతన్నలకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణచివేత విధానాలకు నిరసనగా గులాబీ పార్టీ గళమెత్తుతోంది. రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. గుడ్ మార్నింగ్ వంశీ. ఇవాళ రైతుల నిర్బంధంపై అసెంబ్లీ లోపల బయట బీఆర్ఎస్ సమరశంఖ పూరించడంతో పాటుగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించాలని డిసైడ్ అయింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి వంశీ? మనం చూస్తున్నాము, గత 40 రోజుల నుంచి కూడా లగచర్లకు సంబంధించినటువంటి రైతులు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసింది. ఈ సందర్భంగా ముగ్గురికి కూడా అనారోగ్య పరిస్థితి అనేటువంటి పరిస్థితి కూడా మనకు కూడా తెలిసిందే. ఏదైతే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతుల నుంచి భూసేకరణ, ఏదైతే ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి భూసేకరణ చేయబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రతిఘటించినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈ సందర్భంగా ఏదైతే పలువురు రైతులను కూడా ఏదైతే అరెస్ట్ చేసినటువంటి విషయం కూడా తెలిసిందే. దాదాపుగా 40 రోజుల నుంచి కూడా వారు జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. వారి సమస్యలను ఏదైతే వారిని వెంటనే విడుదల చేయాలని, దాంతో పాటుగా పోలీసులు చేసినటువంటి థర్డ్ డిగ్రీకి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన చర్చ జరగాలనే అంశానికి సంబంధించి ఖచ్చితంగా చర్చ జరగాలని అసెంబ్లీలో నిన్న పట్టుబడినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. కానీ లగచర్లకు సంబంధించినటువంటి అంశం పైన విచారణకు ఏదైతే చర్చకు కూడా రాష్ట్ర ప్రభుత్వం విముఖత చూపించినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే. దాంతో భాగంగా ఈ రోజు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద వినతి పత్రాలు ఇవ్వాలని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. దాంట్లో భాగంగా ఇప్పటికే అన్ని నియోజకవర్గాలలో కూడా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా లగచర్లకు సంబంధించినటువంటి అంశం, రైతులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే విడుదల చేయాలని కూడా, వారిపైన ప్రయోగించినటువంటి థర్డ్ డిగ్రీకి సంబంధించి కావచ్చు, వారిని వేధింపులకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రక్రియను విరమించుకోవాలని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దాంతో పాటుగా నిర్బంధంగా భూసేకరణ చేసినటువంటి నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా విరమించుకోవాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ. లగచర్ల రైతులపై సర్కారు దమన నీతిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు అన్ని నియోజకవర్గాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ వినతి పత్రాలను సమర్పించనుంది. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం పట్ల బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. రైతులను జైళ్లలో నిర్బంధించి రైతన్నలకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణచివేత విధానాలకు నిరసనగా గులాబీ పార్టీ గళమెత్తుతోంది.
రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించనున్నారు.